హాయ్ అండి, దొండకాయ కర్రీ చేసుకుందాము. మీకు గ్రేవీతో కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను పొడి కారం ఇంకా వేసుకుంటలేను, పచ్చికారం మాత్రమే. పచ్చిమిర్చిలు 5-6 వేసుకున్నాను, ఎండు కొబ్బరి 4-5 టమాటాలు, కొద్దిగా పుదీనా వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి. అవి మీకు చూపించలేదు ఎందుకంటే ఇవి కొంచెం నలిగిన తర్వాత అవి వేసాను అనమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అట్లానే సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి రోటీ అయినా రైస్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయ చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే ఏదో చదువు రాదని, నాలుక మందం అయిపోద్దని, నత్తి వచ్చేస్తుందని. దొండకాయ తింటే బ్లడ్ అనేది వస్తుందండి. అట్లానే మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిది, ఎవరు కూడా ఇష్టపడరు. అది కాక కొంతమంది అయితే తరిగి పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అబ్బా ఇవి పొట్టిగా ఉన్నాయి, ఎవరు కట్ చేస్తారు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దొండకాయ పాదు కానీ ఇంట్లో ఉన్నట్లయితే డైలీ కాస్తాయండి దొండకాయలు. ఏవైనా ఒక సీజన్లోనే కాస్తాయేమో కానీ దొండకాయలకైతే సీజన్ అంటూనే లేదు, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి దొండకాయలు. నేను ఆ రుబ్బుకున్న గ్రేవీ పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా, అంతేనండి. చక్కగా మనం అవి ములిగేటంత వరకే వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని 2 విజిల్లు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకే చేస్తున్నాను. కొర్రలు వండాను, కొర్రలు రైస్ మీదకైనా నార్మల్ రైస్ మీదకైనా. అట్లానే నేను బొడ్డుపిక్క చారు కూడా డైలీ చేస్తానండి. ఈ బొడ్డుపిక్క చారు ఏంటి అనుకుంటే ఈరోజే చేశాను, ఆ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. పిల్లలు ఉండేటప్పుడు రసం, చారు అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు రసంతో పెట్టినట్లయితే 4 ముద్దలు ఎక్కువ తింటారు, పెరుగు అయినా మంచిగా తింటారు. చాలామంది కోల్డ్ అయిపోద్దని పెరుగు పెట్టరు, పిల్లలకి పెరుగు అలవాటు చేయాలి, అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనకి చూసారు కదా, ఇలా గ్రేవీలాగా చక్కగా వచ్చింది. పిల్లలు ఉండేటప్పుడు పెరుగు, రసం అనేది కంపల్సరీ ఉండాలండి. వాళ్ళు 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి రసము, పెరుగు అనేది ఎక్కువగా పెడుతూనే ఉండండి. ఇలా చాలామంది 10 ఇయర్స్ దాటినా కూడా తినొచ్చు. ఇక వాళ్ళు ఇష్టానికి తింటారు కాబట్టి చేయి పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది వేయొచ్చు. చిన్నపిల్లలకి అయితే మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి అన్నము. పుల్లలు మనం తిన్నట్టు వాళ్ళకి పెట్టినట్టయితే అరగదు త్వరగా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే